నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ బెజవాడలో నడుములోతు నీటిలో బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బురద రాజకీయం తగదు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కాణిపాక పరిస్థితి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు నాంది ఈరోజు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులాలగ్నం నందు ధ్వజారోహణం కాణిపాక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హంసవాహనంపై రాత్రి 9 గంటలకు కాణిపాక పురవీధుల్లో విహరించనున్న సిద్ధి బుద్ధి వినాయకుడు పాకాల మండలం నేండ్రకుంట వద్ద రోడ్డు ప్రమాదం ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి. ఇక వార్తల్లోని వివరాలు కాణిపాకం బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులాలగ్నం నందు ధ్వజారోహణం నిర్వహించారు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులాలగ్నం నందు ధ్వజారోహణం వైభవంగా జరిగింది ఈరోజు తెల్లవారుజామున మూల విరాట్కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు సిద్ధి బుద్ధి వినాయక ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపారు వేద పండితులతో వేదోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభంకు పాలు పెరుగు తేనె నెయ్యి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు అనంతరం మూషిక చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా ధ్వజస్తంభంపై భాగమున కట్టి ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అర్చకులు పలికారు కాణిపాకం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హంస వాహనంపై వినాయకుడు దర్శనమివ్వనున్నారు ఈరోజు రాత్రి 9 గంటలకి సిద్ధి బుద్ధి వినాయకుడు హంస వాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించనున్నారు తిరుపతి శ్రీనివాస ఆటో స్టాండ్ వద్ద ఘనంగా చవితి వేడుకలు నిర్వహించారు ఆటో కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు తిరుపతిలో ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు మట్టి గణపతిని పూజించుకొని ఆటో కార్మికులు ప్రతి ఒక్క స్టాండ్లో ఆ దేవదేవుడు కాపాడాలని చెప్పి ప్రతి స్టాండ్కి అన్నప్రసాదాలు ప్రతి స్టాండ్కి ప్రతి ఒక్కరికి యాత్రికులకి ప్రజలకి అందరికీ సహకరించి ప్రతి ఒక్కరికి చూసుకునేదానికి ఆ దేవదేవుడిని ప్రార్థించి కోరుకుంటున్నాం. తిరుపతిలో మేము పుట్టడం చాలా అదృష్టం చేసుకున్నాం. అందులోన ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతికి సంబంధించి ముడిపడినటువంటి సంబంధంతో పాటు వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుపతిలో ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఈరోజు తిరుపతి శ్రీనివాసం బస్టాండు అదే రకంగా విష్ణునివాసం నిత్యం యాత్రికులకి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి మా ఆటో కార్మికులు ఈరోజు గణనాయకుడిని అత్యంత వైభవంగా ఉత్సవం చేసుకోవడంతో పాటు అందరూ బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అందరూ కోరుకుంటూ ఈరోజు గణపతి 3 రోజుల పాటు ఇక్కడ శ్రీనివాస ఆటో స్టాండ్ శ్రీనివాసం ఎదురుగా ఉన్నటువంటి స్టాండ్లో మా ఆటో కార్మికులందరూ ఈరోజు చాలా సంతోషంగా ఒక ఇంట్లో కుటుంబ పండుగలాగా గణపతి ఉత్సవాన్ని చేసుకుంటున్నాం. అదే రకంగా యూనిఫామ్లు అయితేనేంటి మొత్తం కూడా అందరూ ఒక ఐక్యతతో యూనియన్ మార్గదర్శనంలో మొత్తం ఇక్కడ నడిపిస్తున్నటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు యూనిఫామ్ అందించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వినాయక స్వామి మొట్టమొదటి పూజ వినాయక స్వామి పూజ కాబట్టి ఈ సంవత్సరం అంతా కార్మికులు కూడా శుభదినంగా ఈ రోజు నుండి ఉన్న ఆటో కార్మికులు బాడుగు బండ్లు లేకుండా రాబోయే రోజుల్లో సొంత బండ్లు అయ్యి ఆటో కార్మికులు ఉన్నటువంటి కార్మిక నాయకులు అందరూ కూడా బాగుండి సస్యశ్యామలంగా ఉండాలని ఆ వేడుకొండలో వాని పాదాల దగ్గర మనం అందరూ ఉన్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఉండడమే మనకు చేస్తున్నటువంటి పుణ్యం. ఈరోజు వెంకటేశ్వర స్వామి దయా దాక్షిణ్యాలు ఆయన పాదాల దగ్గర ఉండడం అంటే ప్రపంచం మీద వెంకటేశ్వర స్వామి అందరూ వస్తుంటే మనం ఆయన పాదాల దగ్గర ఉండడం కూడా మనకు అంత గర్వకారణం కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటి పూజ వినాయక పూజ కాబట్టి ఈ కార్మికులు అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలని ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, నేను జరిగినటువంటి వరద బాధితులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలని కూడా కోరుకుంటూ జై బోలో భారత్ గణాయక్. తిరుపతి రాఘవేంద్ర నగర్ లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా రాఘవేంద్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక బాహుగా నదీ తీరమున బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది ఇష్ట కామ్యములు తీర్చేదన పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల సన్నుతి చేసే విజయ కారణం విఘ్ననాశనం జయ జయ శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ బెజవాడలో నడుములోతు నీటిలో బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బురద రాజకీయం తగదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు బురద రాజకీయం చేస్తున్నాడు. అతను అనైతిక రాజకీయం చేస్తున్నాడు. ఆయన అవగాహన లేని రాజకీయం చేస్తున్నాడు. ఆయన బెంగళూరులో ఆయన సొంత ప్యాలెస్ లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుకుంటూ అక్కడ ఉంటూ ఇక్కడ నడుము లోతు నీళ్లలో బాధితులతో కలిసి మమేకమవుతూ బాధితుల్ని ఓదారుస్తూ వారికి అడుగడుగునా సహాయ సహకారాలు అందిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఆయన అనైతికంగా మాట్లాడుతున్నారు. ఆయన అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం అంటున్నాను. ఒక దరిద్ర రాజకీయం అని నేను అంటున్నాను. దిస్ ఈజ్ ది ప్యాలెస్. ఈరోజు ఎక్కడున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? కెమెరా దీని మీద ఉందా చూడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? ఇదే కదా ఈ ప్యాలెస్లో కదా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? మీరేమైనా బాధితుల మధ్య వరద బాధితుల మధ్య ఉన్నారా? తెలుగు వారి మధ్య ఉన్నారా? రాష్ట్ర ప్రజల మధ్యలో ఉన్నారా? ఇక తాడేపల్లి మీ కొంపలో ఉన్నారా? మీరు ఈ బెంగళూరులో ఈ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు. నిజం కాదా? కాదంటే చెప్పండి, మేము చూపిస్తాను. నేను చంద్రబాబు గారు ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి అని కూడా చూసుకోకుండా తన వయసును కూడా పక్కన పెట్టి ఆయన మోకాలి పైన నీళ్లలో నడుస్తూ వరద బాధితులందరినీ కూడా ప్రత్యక్షంగా పరామర్శిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన బాధితులందరి మధ్య ఆయన గడుపుతుంటే విలాసవంతమైన జీవితం ఇది. మీరు ఈ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం ఈ ప్యాలెస్లో మీది
బాధితుల మధ్య, వరద బాధితుల మధ్య వాళ్లతో పాటు మమేకమై నడుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మీకు నోరెలా వచ్చిందని నేను అడుగుతున్నా. అది నోరా తాటి మట్ట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. నీ రాజకీయం కోసం నోటుకొచ్చినట్లుగా కూడా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. అందరూ కూడా ఈ బుడమేరు వరదకి కారణం మీరు అంటున్నారు. దాని గురించి ఒక్క మాట నోరెత్తి చెప్పావా? ఎంత ఇబ్బంది రావటానికి, ఇంతమంది ఇబ్బంది పడటానికి, దాదాపు 40 మంది చనిపోవటానికి, లక్షలాది మంది నిరాశ్రయులు అవటానికి, కోట్లాది రూపాయలు నష్టపోవటానికి కారణం నీవు అని అందరి వేళ్ళు నీ వైపు చూపిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళి చేస్తావా? ఇది బురద రాజకీయం కాదా? దొంగ రాజకీయం కాదా? మీది తప్పుడు రాజకీయం కాదా? అసలు మీకు నిజమైన ప్రేమ ఉందా? ఈ వరద బాధితుల మీద మొన్న వచ్చారు, 1 గంట సేపు ఉండేళ్ళారట. ఉండి మళ్ళా పరారైపోయినావు, పారిపోయావు నీ బెంగళూరు ప్యాలెస్కి. చంద్రబాబు గారు అక్కడే కలెక్టరేట్లోనే ఉంటూ దాదాపు రోజుకి 20 నుంచి 22 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన గంటన్నర మాత్రమే ఆయన నిద్రపోతూ ఉన్నారు. అటువంటి మహా దార్శనికుణ్ణి విమర్శిస్తావా? నీ కుహన రాజకీయం కోసం, నీ బురద రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా? అసలు నీకు ఆ బాధితుల మీద ప్రేమ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రముఖ వైద్యులు, దర్శకులు డాక్టర్ గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి సభ్యులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి గరికపాటి రాజారావు అని కొనియాడారు. ఈరోజు డాక్టర్ గరికపాటి రాజారావు ప్రముఖ వైద్యులు, దర్శకులు, నటులు ఈ సమాజ మార్పు కోసం అహర్నిశలు తన ఆలోచనని పదును పెట్టి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఒక గొప్ప కళా యోధుడు గరికపాటి రాజారావు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్య లేకపోవడం, అంటరానితనం ఉండడం, మూఢనమ్మకాలు పెరిగిపోవడం, రకరకాల వ్యాపకాలతో ప్రజలుంటే వారందరినీ చైతన్యవంతం చేయడానికి గరికపాటి రాజారావు గారు డాక్టర్ వృత్తిని పక్కకు పెట్టి ఈ సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలకి మందేయకపోతే ఈ సమాజం ఎక్కడ చెడిపోతుందనే భయంతో కళ ద్వారానే ప్రజల్ని చైతన్యవంతం చేద్దామనే ఉద్దేశంతో ఆయన కళా సంస్థని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి యొక్క కళా సంస్థని ఏర్పాటు చేసి ఆ కళా సంస్థ ద్వారా అతనే రచయితగా, నటుడుగా నాటకాలు రాసి, నాటకాలు ప్రదర్శించి అనేక మందిని సినిమా రంగానికి కూడా అందించినటువంటి ఒక గొప్ప కళాకారుడు గరికపాటి రాజారావు గారు. అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈరోజు అల్లూరు రామలింగయ్య కానీ, జమున కానీ, నెర్రా వెంకటేశ్వరరావు కానీ, అదేవిధంగా మోహన్ దాస్ సంగీత దర్శకులు, టి చలపతిరావు సంగీత దర్శకులు, వాళ్ళందరినీ కూడా ఇవాళ మన సినిమా రంగానికి తీసుకొచ్చినటువంటి గొప్ప నటుడు. 53 సంవత్సరాల వయసులోనే తాను మానసికమైనటువంటి ఆందోళన చెంది ఈ సమాజం పట్ల బాధ్యతగా లేకపోయింది, ప్రజలు ఇలా ఉంటున్నారనేటువంటి మానసిక వేదంతోనే మరణించినాడు 1963 సెప్టెంబర్ 8వ తారీఖున. కాబట్టి ఆయన మరణం ఇవాళ కళారంగానికి తీరని లోటుగా ఉన్నది. అందువల్లే ఇవాళ కళలో కూడా విశ్వ సంస్కృతి రూపంలో వెళ్ళిపోతున్నాయి. కళలు ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా లేవు. కళలు సమాజాన్ని, సంస్కృతిని, ఈ దేశం యొక్క భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే పద్ధతులలో ఇవాళ టీవీలో, సినిమాల ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది. అదే గరికపాటి రాజారావు గారు ఈ రోజు నుంటే అనేక రకమైనటువంటి ప్రజల్ని చైతన్యవంతం చేసే సందేశాత్మక చిత్రాలు ఇవాళ ప్రజల్లోకి వచ్చి సమాజ మార్పు కోసం పనిచేసేటివి. కాబట్టి అలాంటి కళాకారుడు గొప్ప మన గరికపాటి రాజారావు గారి యొక్క ఆలోచనల్ని, ఆశయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ముందుకు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో ప్రజానాట్య మండలి కళాకారులు, ప్రజలు అందరూ కూడా నడవాలని ఆకాంక్షిస్తూ ఈరోజు 61వ వర్ధంతి కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. పెనుమూరు మండలం పైపల్లి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ థామస్, జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంపద మహాగణపతయే నమః. నానావిధ పత్ర పరిమళ పుష్పార్చన పూజాం సమర్పయామి. ఓం గ్రాణాం స్వామి వాహిం కవినామ
మండలం నేట్రగుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుండి తిరుపతి వైపు వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు నుండి తిరుపతి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మరియు క్లీనర్ వాహనంలో ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు చేరుకున్నారు. వాహనంలో నుంచి క్లీనర్ ను సురక్షితంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ క్లీనర్ ను నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా రుయా ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ పెద్దవాడలో నడుములోతు నీటిలో బాధితులను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బురద రాజకీయం తగదు. జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. కాణిపాక పరిస్థితి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు నాంది. ఈరోజు స్వాతి నక్షత్ర యుక్త శుభ తులాలగ్నం నందు ధ్వజారోహణం. కాణిపాక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు హంసవాహనంపై రాత్రి 9 గంటలకు కాణిపాకం పురవీధుల్లో విహరించనున్న సిద్ధి బుద్ధి వినాయకుడు. పాకాల మండలం నేట్రగుంట వద్ద రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.